అక్కడ బీజేపీ గెలవడం అనేది గొప్ప విషయమే. గెలవడంతో పాటుగా పెద్ద ఎత్తున సార్ ఈ రోజు ముస్లింస్, మైనారిటీలు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వలస రావడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి ఈ పార్టీలో మేము ఎప్పటికి ఉండలేమని చెప్పడం. అంటే వాళ్ళు షెల్టర్ చూసుకుంటున్నారులేండి, వాళ్ళు షెల్టర్ చూసుకుంటున్నారు. పొలిటికల్ షెల్టర్ ప్లస్ సోషల్ షెల్టర్ కూడా ఈ ముఖ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలకి చిన్న చిన్న ప్రజాప్రతినిధులకి సోషల్ షెల్టర్ అవసరం వాళ్ళకి. లేకపోతే ఇట్లాగే ఇంట్లో ఇళ్ళ మీద పడి కొడతా ఉంటారు, దాడులు చేస్తారు. మళ్ళీ ఎదురు ముతక సామెత ఒకటి ఉంటుంది, భార్య భర్తను కొడతంటే భర్త అరుస్తూ ఉంటాడంట, రివర్స్లో తన్నులు తింటూనే అరుస్తూ ఉంటాడు బయట వాళ్ళకి వినపడ్డానికి. సరే ఆ సామెత చెబితే కొంచెం ఎంబరాసింగ్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మేమంతా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కక్షాపూరితమైన రాజకీయాలు మనం చేయడానికి వీల్లేదు, అట్లా చేయొద్దండి ఎవరు కూడా, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ఎట్టి వాళ్ళు చేసిన అక్రమాలని. నేను అదే అంటున్నా పార్థసారథి గారు, చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలు వద్దు, తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారమే శిక్షిస్తాము, మనం ప్రభుత్వం అలా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. డే బిగినింగ్ నుంచి చెప్తున్నారు. ఓకే, అది చాలా బాగుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళి అన్ని దొంగ కేసులు పెడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, మనుషులు కొడుతున్నారు, బిల్డింగులు కూలగొడుతున్నారు, ఆస్తులు, చీనీ చెట్లు నరికేశారన్న. నేను ఎక్కడ చూడలా 20 రోజుల్లో చీనీ చెట్లు ఎక్కడ నరికారా ఏమో, చీనికాయలు ఇది చేస్తున్నారు. తర్వాత మాట్లాడుకోవాలి వెంకటకృష్ణ గారు, అవన్నీ ఆయన కోరుకుంటున్నాడు మేము చేయాలని, మేము చేయట్లేదు. ఏ రోజు ఎమ్మెల్యేలని మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి సీఎం ఎవరన్నా ఈ చరిత్రలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనండి. తెలుసు మీకు, ఈ రోజు జగన్ వారే ఆయన కోరుకుంటుండే మేము చేయాలని, ఆయన కోరుకుంటున్నాడు. శ్రీనివాసరావు ఏంటంటే, ఒకటి మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఆయన ఏం మాట్లాడి మీరు వినే ఉంటారు కదా, ఫాలో అయ్యారుగా, ప్లే చేయమంటే ప్లే చేస్తాం, అవసరం లేదుగా. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ అవును ప్రజల కోసం ఒకసారి వేద్దాం తెలియాలిగా, ప్రజలకు కూడా తెలియాలిగా. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడని జగన్మోహన్